హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కాశీ యాత్రలో మొదటి భాగం అండి. మొదట బాలరాముని చూసుకున్నాము అయోధ్యలో. తర్వాత నైమిషారణ్యం వెళ్ళటానికి లక్నోకి వచ్చామండి. అయోధ్య నుంచి నైమిషారణ్యము దగ్గరండి. కాశీకి వెళ్తే కొద్దిగా దూరం అవుతుంది. అందుకనే అయోధ్య చూసిన వెంటనే ఇక్కడ లక్నో స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి నైమిషారణ్యము బస్సులో బయలుదేరి వచ్చాము. ఇక్కడ నైమిషారణ్యంలో టెంపుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ గుళ్ళు చూస్తుంటేనే మనకు ఎంత హాయిగా ఉంటుందనండి. అసలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించాయి, అంత బాగున్నాయి. ఇక్కడ చేసిన ఈ గుడి అంతాను తెలుగు వాళ్ళు కట్టించారటండి. అందుకనే ఇక్కడంతా తెలుగులో రాశారు. ఇక్కడ ఒక్క దగ్గరే తెలుగు కనపడుతుంది మనకు. ఇక్కడే చక్రతీర్థం అండి ఇది. నైమిషారణ్యం అంటే మెయిన్ ఇదేనండి, తప్పకుండా చూడవలసింది ఇది. ఇక్కడ చూసుకొని ఈ గుళ్ళన్నీ చూసుకున్న తర్వాత మేము కాశీకి బయలుదేరామండి. ఇక్కడ గుర్తుగా ఉంటుందని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. నైమిషారణ్యము నైట్ ఉండిపోవాల్సి వచ్చిందండి. అక్కడ మళ్ళీ తెల్లవారి బస్సులోనే బయలుదేరి లక్నోకి వచ్చాము. లక్నో బస్టాండ్ నుంచి రైల్వే స్టేషను దగ్గరేనండి. మళ్ళీ స్టేషన్కు చేరుకున్న తర్వాత మాకు కాశీకి వెళ్ళే ట్రైన్ ఉందేమో అని విచారించుకుంటే 1 అవర్లో ఉంది అన్నారు. ఈ లక్నో స్టేషన్ చూసారా, అబ్బో ఎంత పెద్ద స్టేషన్ అండి. నిజంగా ఇక్కడ ఒకరోజు మాకు ఉండాలా అనిపించింది, కానీ టైం లేకపోవడం వలన వెంటనే కాశీకి బయలుదేరాము. చాలా పెద్ద స్టేషన్ అండి లక్నో స్టేషను. ఇక్కడి నుంచి మళ్ళీ మేము కాశీకి బయలుదేరామండి. ట్రైన్స్ ఇంత పెద్ద స్టేషన్ కదా, అన్నీ మనకు ట్రైన్స్ మాత్రం బాగా అవైలబుల్గా ఉన్నాయిలేండి. అందుకనే వెంటనే టికెట్ తీసుకొని కాశీకి బయలుదేరాము. కాశీ అంటే వారణాసి అంటే ఇదేనండి, వారణాసి స్టేషను. ఇక్కడ దిగిన తర్వాత ఆటో మాట్లాడుకొని మేము దిగిన రూమ్కు, మేము ముందే బుక్ చేసుకున్న రూమ్కు బయలుదేరాము. కాశీలోనండి కనీసము ఒక 9 రోజులు ఉంటే అన్నీ బాగా చూడొచ్చండి. కానీ మాకు 3 డేసే ఉంది. అందుకనే మేము చాలా స్పీడ్గా అన్నీ చూడవలసి వచ్చింది. కాశీలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అది పురాతనమైనది కదా, చాలా ఓల్డ్ అండి. చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ మెయిన్ గుళ్ళు మాత్రమే చూడటమైంది మాకు. వెళ్ళిన రోజు వెంటనే స్నానం చేసి కాలభైరవుని గుడికి వెళ్ళామండి. మొదట ఎవరైనా సరే కాశీ వెళ్ళిన వెంటనే కాలభైరవుడికి వెళ్ళి దర్శించుకోవాలండి ఫస్ట్, తర్వాతే మిగతావి. ఆ రోజు కాలభైరవుడి గుడి చూసుకున్నాము. బాగా రాత్రి అయిపోయింది కదా, ఒకసారి విశ్వేశ్వరుని దర్శనం అవుతుందేమో అనేసి వెళ్ళామండి. కానీ కొద్దిగా లేట్ అయిపోయింది, దూరం నుంచి చూడవలసి వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళామండి. మళ్ళీ బాగానే దర్శనమైంది. తర్వాత అక్కడి నుంచి కాశీ అన్నపూర్ణ, పార్వతీదేవి, తర్వాత ఏమో విశాలాక్షి గుడి, ఇలాగ అన్ని గుళ్ళు చూసుకోవడము. మరుసటి రోజు అన్నీ ఒకే రోజు చూసుకోవాల్సి వచ్చిందండి. అన్నీ చూసుకున్నాము. ఇది మణికంఠ ఘాట్ అండి. కంపల్సరిగా ఇక్కడ కూడా అందరూ స్నానం చేస్తారు కదా ఈ ఘాట్ దగ్గర. అందుకని ఆ టయానికి వెళ్ళి అందరము అక్కడ స్నానం చేసి తర్వాత విశ్వేశ్వరుని గుడికి వెళ్ళాము. చాలా బాగున్నాయండి టెంపుల్స్ అన్నీను. కనీసము ఒక్కసారైనా చూడాలండి కాశీ. చాలా ఓల్డ్ టెంపుల్స్, చాలా బాగున్నాయి టెంపుల్స్. అన్నీ చూడటానికి చాలా బాగున్నాయండి టెంపుల్స్. ఇవి మనకు ఒకలాగా ఉంటాయి, ఇక్కడ ఒకలాగా ఉంటాయి కదా టెంపుల్స్. గోపురాలు అన్నీను కొద్దిగా వేరుగా ఉంటాయి అక్కడ. కాబట్టి మనము చూడవలసిందేనన్నీను. చాలా బాగున్నాయి. కానీ టెంపుల్స్కి వెళ్ళే చోటేనండి కొద్దిగా రోడ్లు ఇరుగ్గా అనిపించాయి, కానీ పోలీసులు బాగానే కంట్రోల్ చేశారులేండి. ట్రాఫిక్ ఏమీ జామ్ అవ్వకుండా గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఒక లైన్లో ఉండేవారు. మామూలుగా ట్రాఫిక్ ఒకవైపు ఉండేది, అందుకని ఇబ్బంది ఏం లేదు. ఇది కాశీ విశాలాక్షి గుడి అండి. ఇది విశ్వేశ్వరుని గుడి సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇక్కడ కూడా ఇది ఆది అన్నపూర్ణట, కాశీరాజు కట్టించాడంట ఇది. ఇదేమో ఇంకా మేము యాత్ర అంతా ముగించుకొని ఇంకా లాస్ట్
బెనారస్ స్టేషన్కి వచ్చామండి. ఈ స్టేషన్లోనే ఇక్కడి నుంచే ట్రైన్స్ అన్నీ బయలుదేరుతాయండి. ఇదేదో బాగుందని చూసామన్నమాట. ఇది హోటల్ అండి, ట్రైన్ మోడల్లో కట్టారు. చాలా బాగుంది కదా, సరదాగా చూద్దామనేసి వెళ్ళాము. వెళ్ళి అందరము ఇక్కడ గుర్తుగా ఉంటుందనేసి ఒక ఫోటో దిగాము. ఇది లోపల అండి, హోటల్ లోపల. చాలా బాగుందండి, నీట్గాను చాలా బాగుంది. ఏసీ పెట్టారు, చల్లగా చాలా బాగుంది హోటల్. బయట నుంచి చూసి మేము ఒక ఫోటో తీసుకున్నాము. బాయ్ బాయ్ చెప్పేసామన్నమాట బెనారస్కు. కాశీ, బెనారస్, వారణాసి 3 స్టేషన్స్ ఉంటాయండి ఇక్కడ. అందరము సరదాగా ఇక్కడ ఒక ఫోటో తీసుకొని బెనారస్ స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇది బయట ఉంటుందండి, మనం ఆటో దిగగానే కనపడుతుంది అన్నమాట ఈ ట్రైన్ కాదు, హోటలు.